ఈశాన్య రాష్ట్రం మణిపూర్ తగలబడుతున్నది. అక్కడ మళ్ళీ హింస ప్రజ్వరిల్లింది. ఈ నెల 7వ తేదీ నుంచి వరుసగా జరుగుతున్న సంఘటనల్లో ఇప్పటికీ 20 మంది మరణించారు. తాజాగా కుకీ మిలిటెంట్లు కిడ్నాప్ చేసిన 6 మృతదేహాలు దొరకడంతో మణిపూర్ లోయ అట్టుడిగిపోతున్నది. మైతీలు హింసాత్మక నిరసనలకు దిగారు. పోలీసులతో కాదనుకుని సైన్యాన్ని రంగంలోకి దించింది ప్రభుత్వం. కొన్ని చోట్ల కర్ఫ్యూ విధించారు. ఈ కిడ్నాప్లకు ముందు 10 మంది కుకీలు కాల్పుల్లో మరణించారు. మరణించిన వారు మిలిటెంట్లని భద్రతా బలగాలు చెబుతున్నాయి. కాదు, వారు తమ గ్రామాలపై దాడులు జరగకుండా కాపలా కాసుకుంటున్న వాలంటీర్లని కుకీలు అంటున్నారు. ఈ ఘటనకు ప్రతిగా కిడ్నాపులు జరిగాయనుకోవచ్చు. తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్న జిరిబామ్ ప్రాంతం ఆ జిల్లా అస్సాం సరిహద్దులో ఉంది. 2023 మే నెలలో మణిపూర్లో మొదటిసారి హింస రేగినప్పటి నుంచి అక్కడ చాలా కాలం పాటు ఈ జిరిబామ్ దగ్గర ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. మొన్న జూన్లో మొదటిసారి అక్కడ హింస చెలరేగింది. మంటలపై నీళ్లు చల్లేవారు లేక పెచ్చరిల్లుతున్నది. ఒకదానికి ప్రతిగా మరొకటి వరుసగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మణిపూర్లో ఇప్పుడు ఎవరిది ఒప్పు ఎవరిది తప్పు అని లెక్క తేల్చే పరిస్థితి లేదు. ఆ దశ ఎప్పుడో దాటిపోయింది. కుకీల చేతిలో కిడ్నాప్కు గురై శవాలుగా మారిన వారిలో ఒక నెలల పసికందు, ఒక 2 ఏళ్ల పిల్లవాడు కూడా ఉన్నారు. ఆ పిల్లల్ని చంపి నదిలో పడేసిన పైశాచికత్వాన్ని ఏమనాలి? దానికి ప్రేరేపించిన మరో నేరం ఎంత దుర్మార్గమైనదైనా కానీ ఈ రకమైన ప్రతీకారాన్ని ఎవరైనా ఎలా సమర్థించగలరు? ముందు జరిగిన నేరాలైనా అంతే. వర్గంపై కక్షను వ్యక్తులపై, అమాయకులపై తీర్చుకునే ఏ నేరానికి సమర్థన ఉండదు. ఏ నేరమైనా అంతే. అది క్రైస్తవులైన కుకీలు చేశారా, హిందువులైన మైతీలు చేశారని వెతకడం నిరర్థకం. మణిపూర్లో మానవత్వం మంటగలిసిపోయింది. అది సత్యం. మూక మనస్తత్వం అనే నిరాకార స్థితిలోకి ప్రవేశించిన తర్వాత అక్కడ అందరూ రాక్షసులే. రక్తం అంటని చేతులు లేవు. అయితే నేరుగా నేరాల్లో పాలు పంచుకుంటున్న వారి చేతులకైనా రక్తం అంటుకుంటున్నది. పరిస్థితిని చక్కదిద్దాల్సిన వారు ఆ బాధ్యతను విస్మరిస్తే వారి చేతికి రక్తం అంటినట్లు కాదా? మణిపూర్ మంటలు చల్లార్చడం కన్నా రాజకీయ ప్రయోజనాలు సాధించడమే మిన్న అనుకున్న వారిని ఏమనాలి? మణిపూర్లో బిరేన్ సింగ్ ముఖ్యమంత్రిగా బీజేపీ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. గత ఏడాది మే నెలలో మణిపూర్ లోయలో కుకీలు లక్ష్యంగా హింస చెలరేగినప్పుడు బిరేన్ సింగ్ ఇంఫాల్ వీధుల్లో మంచి థ్రిల్లర్ సినిమా సన్నివేశానికి ఏమాత్రం తీసిపోని రాజీనామా డ్రామా ఆడారు. ఏడాదిన్నర తర్వాత సభ్య సమాజం నివ్వెరపోయే అనేక అత్యాచారాలు, ఘోరాలు, అఘాయిత్యాలు జరిగిన తర్వాత, 250 మందికి పైగా హింసాకాండకు బలైన తర్వాత, 60,000 మందికి పైగా నిరాశ్రులైన తర్వాత, ఇన్ని తర్వాతలు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. మణిపూర్ని పాలిస్తున్నారు. ఈ మధ్యలో దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోదీ గారు మణిపూర్ కల్లోలాన్ని గుర్తించడానికే చాలా కాలం నిరాకరించారు. ఒక కుకీ మహిళను గ్యాంగ్ రేప్ చేసి ఒంటి మీద నూలు పోగు లేకుండా కొట్టుకుంటూ తిట్టుకుంటూ రోడ్డు మీద నడిపించిన వీడియో బయటికి వచ్చి దేశాన్ని కుదిపేసినప్పుడు తప్ప మణిపూర్పై ఆయనకు నోరు పెగలలేదు. అప్పుడు కూడా ఆయన మణిపూర్ను ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. మహిళలపై అత్యాచారాలు జరిగితే కఠినంగా వ్యవహరించాల్సిందిగా దేశంలోని అందరు ముఖ్యమంత్రులను కోరుతున్నానని అన్నారు. రాజస్థాన్ కానివ్వండి, ఛత్తీస్గఢ్ కానివ్వండి, మణిపూర్ కానివ్వండి, ఎక్కడైనా కానీ మహిళలపై నేరాలు జరిగితే ఉపేక్షించడానికి వీలు లేదు అన్నారు. 2023 జూలైలో మోదీజీ ఈ స్టేట్మెంట్ ఇచ్చే నాటికి రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వాల సంగతి గుర్తుంచుకుంటే ఆయన గారి చాతుర్యం అర్థమైపోతుంది. మాటల చాతుర్యం, ఆయన రాజనీతిజ్ఞత తెలిసిపోతుంది. రెండోసారి ఆయన మణిపూర్పై మాట్లాడింది ఈ ఏడాది జూలైలో రాజ్యసభలో. మణిపూర్ కల్లోలానికి అక్కడి సమాజంలో మూలాలు చాలా లోతుగా ఉన్నాయని, పరిస్థితిని బాగు చేయడానికి రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని మోదీ అన్నారు. బాగుంది. కానీ ఆయన మాటలకు, క్షేత్రస్థాయిలో చేతలకు మధ్య ఎంత వ్యత్యాసం ఉందో మణిపూర్లో జాతులకు అతీతంగా అందరూ చెబుతున్నారు. మణిపూర్లో జాతుల మధ్య హింస చెలరేగని ఈ ఏడాదిన్నర కాలంలో ఆయనకు అక్కడికి వెళ్ళడానికి తీరిక లేకపోయింది. ఒక్కసారి వెళ్ళడానికి కూడా తీరిక లేకపోయింది. అంతేకాదు, మణిపూర్ శాసనసభ్యులను, తన పార్టీకే చెందిన వారిని కలుసుకునేందుకు కూడా కుదరలేదు. మణిపూర్ హింసలో ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ ప్రమేయం ఉందన్న ఆరోపణలు చాలా కాలంగా వినపడుతున్నాయి. తాజాగా కుకీజో తెగపై హింసాకాండను ప్రేరేపించడంలో బిరేన్ సింగ్కు ప్రత్యక్ష పాత్ర ఉందన్న దానికి ఆధారంగా ఆడియో టేప్ సమర్పిస్తామని కుకీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టు ముందు చెప్పింది.
సీల్డ్ కవర్లో అదేదో సమర్పించండి అని ధర్మాసనం ఆదేశించింది. ఇది జరిగింది మొన్న 8వ తేదీన, ఈ నెల 8వ తేదీన. మోదీ ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ ఇద్దరూ హాజరై ఈ కేసు చేపట్టవద్దన్నారు తప్ప అందులో ఏమన్నా నిజముందేమో చూద్దాం అని మాత్రం అనలేదు. కేంద్రంలో పాలించే పెద్దల మాటనే వారు సుప్రీంకోర్టులో వల్లివేస్తారు. మణిపూర్లో పరిస్థితిని చక్కదిద్దడం పట్ల మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధిని దీనిని బట్టి మనం అంచనా వేయవచ్చు. ఇప్పుడు తాజా హింసాకాండ పర్యవసానంగా మెయితీలే బీరేన్ సింగ్ నాయకత్వం వద్దంటున్నారు. నిన్న మొన్న ఇంఫాల్లో బీజేపీ ఎమ్మెల్యేల ఇళ్లపైనే దాడులు జరిగాయి. ప్రజాగ్రహానికి దడిచి బీజేపీ శాసనసభ్యులు రాజీనామా బాట పడుతున్నారు. అయినా వెంటనే ఫలితం ఉండకపోవచ్చు. పరిస్థితిని ఇక్కడి వరకు తీసుకొచ్చిన వారిని ఏమందాం? నేరుగా నేరాలకు పాల్పడుతున్న వారి చేతులకైనా రక్తం అంటింది.